ఏంద్రా ఇంతమంది రోడ్లో నిలబడుకొని విచిత్రంగా చూస్తున్నారు అనుకున్నారు కదా. వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. మా మామ అయితే గుంట్లో వలేస్తా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత అయితే వాన రావడం వల్ల బయటికి కొరమేలు వచ్చినాయి. ఆ కొరమేలు పడ్డానికి మా మామ ఈ ప్లాన్ వేసాడు. ఈ గుంట్లో తామర పువ్వులు ఒకప్పుడు మా ఊరికే అందం, కానీ మందంగా ఈ గురపిటాకి రావడం వల్ల ఆ తామర పూలు అయితే రావట్లేదు. గుంట్లో మా మామ వలేసేసి కైల్లోకి అయితే వచ్చాం, ఎందుకంటే ఈ కైలంతా చేపలు వచ్చేస్తున్నాయి. మా మామ వచ్చేటప్పుడు చేపలు నాకు ఆట ఆడతాను రా అని చెప్పాడు. ఆ చేపలే మా మామ 4 ఆటలు ఆడుతున్నాయి. ఈ చేపలు పైనంతా ముళ్ళుంటాయి కాబట్టి పట్టడం చాలా కష్టం, అందుకే మా మామ చాలా కష్టంగానే పడుతున్నాడు. వీటిని ఇంతకు ముందు చెప్పినట్టుగానే మా సైడ్ తాటి కురకలు అని పిలుస్తారు. మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కైల్లో చాలా చేపలు ఉండటంతో మా మామ పెద్దవే ఏరి పడతా ఉన్నాడు. అవి పట్టి గోతం వేస్తుంటే అవి మళ్ళీ గోతం పైకెక్కి కిందకైతే దూకేస్తా ఉన్నాయి. అన్ని చేపలు ఒక లెక్క, ఈ చేపలు మాత్రమే ఇంకొక లెక్క. కానీ జాగ్రత్తగా ఈ తాటి కురకల్ని తోముకొని కూర వండుకుంటే మాత్రం చేప అయితే గట్టిగా ఉంటది, అంటే పులుసులో చాలా బాగుంటది అని చెప్పి మా మామ కష్టపడి ఈ కురకలన్నీ బట్టి మనకు బలేదులే అని చెప్పి వేరే ఆయనకైతే ఇచ్చేసాడు. మా మామ ఇంతసేపు కష్టపడి పట్టిన చేపలన్నీ అయితే అసలు తాటి కురకలు ఎవరు తింటారా, మనం కొరమేలు తిందాంరా వల్ల బడిపెంటాయని తీసుకుని వచ్చాడు. పెద్ద పెద్ద కొరమేలు కాదు